పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఉచిత ప్రయాణం ప్రారంభం. మహిళలకు ఆర్థిక స్వాతంత్రమే లక్ష్యం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్న సీఎం చంద్రబాబు. నేను సీఎంను, పార్టీని విమర్శించలేదు, పదవులు మీకేనా అని మాత్రమే అడిగా. మునుగోడుకు నిధులు ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. కూకట్పల్లి విహార్ కాలనీ దగ్గర విరిగిపడ్డ చెట్టు. ఇవాళ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ కాలనీలో తిప్పలు. గాజుల రామారంలో నిలిచిన వరద. రంగంలోకి దిగిన హైడ్రా. కామారెడ్డిలో భారీ వాన. పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. నీట మునిగిన వరి పంట. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. జూరాల నుంచి భారీగా ఫ్లడ్. 4 గేట్లెత్తి నీటి విడుదల. నిండు కుండల నాగార్జున సాగర్. 14 గేట్లు ఎత్తి నీటి విడుదల. 1,72,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. శ్రీరామ్ సాగర్ లో పెరిగిన నీటి మట్టం. 56,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. 50 టీఎంసీలకు చేరిన నిల్వ. కాళేశ్వరం దగ్గర జల పరవళ్లు. మేడిగడ్డ 85 గేట్లు ఓపెన్. 3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో. సుపరిపాలనతో మళ్లీ మంచి రోజులు. ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేస్తున్నామన్న నారాయణ. మార్వాడి గో బ్యాక్ వెనక కుట్ర. 3 పార్టీలు డ్రామాలాడుతున్నాయి. రోహింగ్యా గో బ్యాక్ అంటామన్న బండి. రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం. తేనీటి విందుకు హాజరైన రేవంత్, మంత్రులు. గవర్నర్ తో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం. హైదరాబాద్ లో అక్రమ సరోగసి. చింతల్లో ఏకంగా ఇంట్లోనే ఏర్పాట్లు. 2 ఏజెంట్స్ తో పాటు 6 డోనర్స్ అరెస్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 30 గంటల టైం. వరుస సెలవులతో పెరిగిన రష్. ఖజానా జ్యువెలరీ కేసులో మోస్ట్ వాంటెడ్ దొంగలు. 3 అదుపులోకి తీసుకున్న పోలీసులు. నెల కిందట హైదరాబాద్ వచ్చిన ముఠా. ఫామ్ హౌస్ లో పార్టీ. 3 గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ. గడువు ముగిసిన దేశంలోనే ఉంటున్న ఆఫ్రికన్లు. ఢిల్లీలోని నిజాముద్దీన్ లో కూలిపోయిన దర్గా పైకప్పు. 5 మృతి. మాయిన్ సమాధి దగ్గర ప్రమాదం. హైపవర్ కమిటీతో జీఎస్టీ సంస్కరణలు. అందుబాటులోకి నిత్యావసరాల ధరలు. 15 ఆగస్టు వేడుకల్లో మోదీ వ్యాఖ్యలు. మోదీని కలిసిన రజనీకాంత్. సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి. అభినందనలు తెలిపిన ప్రధాని. ఆర్ఎస్ఎస్ పై ప్రధాని మోదీ ప్రశంసలు. ప్రసన్నం చేసుకోవడానికేనన్న కాంగ్రెస్. స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేదన్న ఓవైసీ. పాకిస్తాన్ పీఓకేలో మెరుపు వరదలు. 24 గంటల్లో 194 మందికి పైగా మృతి. కొనసాగుతున్న సహాయక చర్యలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.